అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కళ్యాణ్ దుర్గంలో వీరశైవ లింగాయత్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, శారదేశ్వర పీఠాధిపతి వీర వీర బసవ మహాస్వామి, వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, రాయదుర్గం ఎమ్మెల్యే, భాజపా నాయకుడు కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలో తాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ తెదేపా అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అయినా తనను ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. వీరశైవులు ఆంధ్రప్రదేశ్లోనే లేరని కర్ణాటకలో ఉన్నారని జగన్ అన్నారని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వీరశైవులకు కనీస గుర్తింపు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా అభ్యర్థి తలారి రంగయ్య మంచివాడు కాదని, అసమర్థుడని ఆరోపించారు. ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేడని పేర్కొన్నారు. సురేంద్రబాబుకు ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గానికి తాగునీరు తీసుకువచ్చి బీడు భూములను సస్యశ్యామల చేస్తారని పిలుపునిచ్చారు. వీరశైవులు సురేంద్రబాబుని, కాపు రామచంద్రరెడ్డిని సత్కరించారు. పీఠాధిపతులు సురేంద్రబాబుని ఆశీర్వదించారు. కోపంతో చెప్పను, బసవేశ్వర సాక్షిగా చెప్తున్నారు. ఏ పోన్న లింగాయతులు ఆడున్నారు, మన రాష్ట్రంలో అంతా కర్ణాటకలో ఉన్నారు, లింగాయతులు పట్టుకుంటే ఎక్కడ అవుతుందని అన్నారు. బాధైంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు ఆ మాట అనొద్దన్నా ఇవ్వకపోతే ఇవ్వలేదు. పులివెందలలో 250 కుటుంబాలు లింగాయతులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టిన ఊర్లో 250 కుటుంబాలు ఉన్నాయి. నేను పోయిన జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిసి అభిషేకం చేసినాం. శివాలయంలోకి నేను పోతే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రమ్మంటే వచ్చి దాంతో పాటు అభిషేకం చేసినాడు. బసవేశ్వర కళ్యాణ మండపం మేము ప్రారంభించాం. చెప్పాను, అన్న పులివెందులకు నేను వచ్చాను. ఆ రోజు వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని నేను వచ్చినాను. పులివెందులకి మీతో పాటు అభిషేకం చేసినాను. బసవేశ్వర కళ్యాణ మండపం మనం ప్రారంభించినాము. 250 కుటుంబాలు ఉన్నాయన్న. లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో లింగాయతులు. వేరు కాదు, లక్షల మంది ఉన్నారన్న. ఒక రాయదుర్గంలోనే 23,000 మంది ఉన్నాం. ఇక్కడ నాకు తెలిసి 12 నుంచి 13,000 మంది ఇక్కడ ఉన్నాం. మనం ఈ జిల్లాలోనే లక్షలలో ఉన్నాం. అనంతపురం జిల్లాలోనే లక్షల మంది వీరశైవ లింగాయతులు ఉన్నామన్న. అంత తీసేసి మాట్లాడొద్దంటే మేమంతా కర్ణాటక వాళ్ళమా, ఈ రాష్ట్రం వాళ్ళం కాదా? ఎలా మేము అడుగుతానో మైక్లో చెప్పని అడిగినా ఒప్పుకున్నాడు. మీకు నీళ్లు వచ్చేస్తాయి. 4 వారాల్లో 4 వారాలు టైం ఇచ్చాడు. ఏం కాలే, 4 వారాల్లో ఏమి కాలే. ఆ తర్వాత ప్యాకేజ్ 36A ప్యాకేజ్ అన్నోళ్ళ కాంట్రాక్టర్లు అది రాలే. మాకు 110 ఇక్కడ 116 చెరువులు నింపాలా, అక్కడ మాకు 58 చెరువులు నింపాలా. ఎక్కడైంది? 5 ఏళ్లలో 100 సార్లు అడిగినా కాలే. తప్పకుండా బీటీపీకి నీళ్లు రావాలన్నా, 36A ప్యాకేజ్ రావాలన్నా, వేల ఎకరాలకు ఆయకట్టు రావాలన్నా, సురేంద్రబాబు అన్న గెలవాలన్నా దాన్ని గుర్తుపెట్టుకోండి. లేకపోతే తాగడానికి నీళ్లు ఉండవు. మాకి బీటీపీకి నీళ్ళు వచ్చి చెరువులకి నీళ్లు రాకపోతే మనం చచ్చిపోతామంటే నీళ్లు లేక, కూడు లేక కాదు, నీళ్ళు లేక వస్తాం మనం. కాబట్టి రాయదుర్గం కళ్యాణదుర్గం బాగుపడాలంటే ఫస్ట్ కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు అని చెప్తారు. దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తూ ఈ సమయం ఇచ్చేందుకు, ఎందుకంటే ఏదైతే మనం చేయగలుగుతున్నామో, ఏదైతే చేస్తారో నమ్మకం ఉందో అవి మాత్రమే మీకు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి గ్రామంలో కూడా తాగడానికి నీళ్లు లేవు. ఎక్కడికెళ్ళినా నీళ్లు రావట్లేదు. ఎక్కడైనా ఏ గ్రామానికి వెళ్ళినా అయినా మాకు బోరు కావాలి, నీళ్లు కావాలి, పైప్ లైన్ లేవు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ పైప్ లైన్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు దాంట్లో కూడా స్కీమ్లో కూడా ఉంది ఇంటింటి కుళాయి అనేది. అదొక రకంగా ఉంటే మనకి చాలా నిధుల వరకు మనకి కేంద్ర ప్రభుత్వంలో జలజీవన్ ద్వారా చాలా నిధులు ఉన్నాయి. అదే చెప్పారు ఇంతకు ముందు కూడా కాళ్ళు పట్టుకొని 30% ఆయన నిధులు ఇస్తే 70% మనం కేంద్రం తెచ్చుకొని మన ప్రాంతాన్ని కూడా, ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామైన
కాపురాంజన్ గారు బీజేపీ తరఫున ఆయన వస్తారు, మన తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోతా, మన అందరూ సహకారంతో కూడా ముందుకెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ కళ్యాణదుర్గం పట్టణంలో కూడా ఎక్కడికి వెళ్ళినా మనకు చెత్త దుమ్ము ధూళితో బాగా నిండిపోయింది. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాన్ని మనం అందరూ కూడా బాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూల్చి దాన్ని అందరూ చాలా మందికి అక్కడ జీవనోపాధి ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళని అక్కడ నుంచి తరిమేసి దాన్ని ఎటు కాకోకుండా దాన్ని ఆపి నిలబెట్టారు. దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకారం కావాలి. దయచేసి ఒకటే విన్నపించుకుంటున్నా, మనకి రాబోయే మే 13వ తారీఖు అత్యంత కీలకమైన రోజు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి అలాగే ఎందుకంటే పార్లమెంట్ లో కూడా ఆయన అవసరం, తెలుగుదేశం అభ్యర్థిగా అంబిక లక్ష్మణ్ గారు, అసెంబ్లీలో నా అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చట్టసభలో ఏం తీసుకురావచ్చు అనేది కాపురాంజన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అలాంటి చట్టసభలో నేను కూడా నా ప్రయత్నంగా నేను పోరాటం చేసి రాబోయే గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాబోతున్నాడని అన్ని సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా దివాలా తీసింది. ఓన్లీ మన మోడీ గారి సహకారంతో రాబోయే ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆయన సహకారంతోనే మన ప్రభుత్వాన్ని నడపాలన్న ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు ఏదన్నా ఓకే అంటేనే మన ప్రభుత్వం మనం రాజధాని కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజధానిని ఎప్పుడైతే కట్టుకుంటామో అక్కడ కొంత డబ్బు ఫ్లోట్ అవుతుంది. 5-6 సంవత్సరాలు ఖచ్చితంగా మోడీ గారి సహకారం కావాలి. అందుకోసం మనం కూడా ఎన్డీఏలో భాగస్వాములైనాం. నిజంగా మోడీ గారికి కూడా చాలా రుణపడాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే కాలంలో మన రాష్ట్రం దివాలా తీయడానికి జగన్ రెడ్డి ఎందుకు కారణంలో మోడీ గారు అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు సహకారంతో ముందుకు పోవడానికి కూడా అంతే అవసరం ఉంది. కాబట్టి